హలో అండి, ఇది వచ్చేసి శ్రావణ మాసంలో ఫస్ట్ ఫ్రైడే రోజు ఈవినింగ్ రోజు తీసినటువంటి వ్లాగ్ అండి. ఫస్ట్ నేను పూజా గదిలో ఇంట్లో పూజ చేసుకుని లక్ష్మీ అమ్మవారికి తులసి కోట దగ్గర పూజ చేసుకోవడానికి అయితే వచ్చానండి. నేను తులసమ్మను ఫస్ట్ శ్రావణ మాసం స్టార్టింగ్ అయితే తులసమ్మని ఇంటికి అయితే తెచ్చుకున్నానండి. ఇది వచ్చేసి మన ఛానల్లో నేను లాంగ్ వీడియోతో అప్లోడ్ చేశాను. చూడండి వాళ్ళు ఎవరంటే ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. నేను లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ ఒకసారి తులసమ్మని అయితే పూజించేదాన్ని అండి. ఒకసారి అయితే అమ్మవారు నిద్రపోయారు, అందుకని చెప్పేసి అప్పటి నుంచి ఒక 2 ఇయర్స్ అయితే తీసుకొచ్చుకోకుండా గ్యాప్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, పూజించుకుంటే చాలా మంచిదని చెప్పేసి మళ్ళీ తులసమ్మని అయితే ఇంటికైతే తెచ్చుకున్నానండి. మనకి తులసి కోటను ఎవరైనా సరే ఇంటికి తెచ్చుకునేటప్పుడు మనకు 2 అయితే ఉంటాయండి. మెయిన్గా రామ తులసి, కృష్ణ తులసి 2 ఉంటాయి. ఒక్కదాన్ని తెచ్చుకోకుండా 2 మొక్కలను తెచ్చుకొని మనం కలిపి పెట్టుకొని తులసి కోటలో పూజించినట్లయితే ఈ శ్రావణ మాసంలో చాలా అంటే చాలా మంచిది. ఇంకా తెచ్చుకొని ఇంక ఈవినింగ్ టైంలో ఫస్ట్ తులసి కోట నీళ్ళు అయితే పోసేసుకొని కింద తులసి కోట కింద కొంచెం పసుపు రాసి పద్మ ముగ్గు వేసేసుకొని ఇంకా ఇక్కడ ధూపదీప నైవేద్యాలతో ఇంకా అమ్మవారిని అయితే ఇలా అయితే పూజించుకున్నానండి. మెయిన్గా ఈ శ్రావణ మాసంలో కానీ లేదంటే కార్తీక మాసంలో మనకు కొన్ని విశిష్టమైనటువంటి మాసాలు ఉంటాయి కదా, అలాంటి మాసాల్లో మనం తులసి కోటను పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు అయితే కలుగుతాయండి అమ్మవారి అనుగ్రహం వల్ల. చాలామంది అష్టైశ్వర్యాలు అంటే ఆర్థికంగానే అనుకుంటారు, ఆర్థికంగానే కాదంటే ఇంట్లో మనకి మనశ్శాంతి అలాగే ఆరోగ్యంగా ఇవన్నీ మనకు అమ్మవారు అయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో లభిస్తాయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.